నమస్తే. నేను సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయండి. మీరు ఒకసారి జాయిన్ అవ్వండి. డెఫినెట్‌లీ చాలా హ్యాపీ అయ్యే వెళ్తారు. రైట్. ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. సో, బెల్లీ ఫ్యాట్ అనే కాదు. బెల్లీ ఫ్యాట్, థై ఫ్యాట్, ఆర్మ్ ఫ్యాట్, ఈ వెనకాల ఫ్యాట్, ఆ వెనకాల ఫ్యాట్ అంటా ఉంటారు. మీరు గమనించండి, మన దగ్గర ఎస్పెషల్లీ ఇండియాలో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 50% కంటే ఎక్కువ మందికి బాడీ అంతా నార్మల్‌గా ఉంటారు. కానీ పొట్ట మాత్రం ఎక్కువగా ఉంటది. సో, బ్లోటెడ్ పొట్టనా, లేకపోతే తిని వచ్చిన పొట్టనా కానీ ఓన్లీ పొట్ట మాత్రమే కనిపిస్తది. మీరు అదే ఆడవాళ్ళలో అబ్జర్వ్ చేశారనుకోండి, మగవాళ్ళలో కొంచెం ప్యాటర్న్ ఎక్కువ రిపీటెడ్‌గా ఉంటది. ఆడవాళ్ళలో అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ చేతుల్లో కానియండి, నడుములో కానియండి ఎక్కువ ఫ్యాట్ ఉంటది. యూజువల్‌గా ఏంటంటే ఆడవాళ్ళ నడుము మనకి బేర్ చేయాలి కదా! అంటే మనం పిల్లల్ని బేర్ చేయాలి, పుట్టి అవన్నీ కాబట్టి, మోయాలి కాబట్టి అలా మనకి ఎప్పుడైనా కొంచెం పెద్దగానే ఉంటదనమాట. కానీ కొంతమందికేంటంటే ఎక్కువ పెరిగిపోతా ఉంటది. సేమ్ చేతులు లేదా పొట్ట లేదా తొడలు అట్లా. ఒక్కొక్కళ్ళకి ఒక్కో పార్ట్ పెరుగుతా ఉంటుంది. సో, నేను ఓన్లీ దానికి సంబంధించిన ఎక్సర్‌సైజెస్ మాత్రమే చేస్తానని మీరు అనుకున్నారనుకోండి మనకు ఫ్యాట్ లాస్ అవ్వవనమాట. ఎందుకంటే మనం ఫుల్ బాడీ కంపల్సరీ చేయాలి. ఫుల్ బాడీ చేసినప్పుడు ఏంటంటే మన బాడీయే డిసైడ్ చేసుకుంటది. ఎక్కడి నుంచి ఫ్యాట్ కరిగించాలి అని. సో, మీకు ఆటోమేటిక్‌గా స్లోగా ఫ్యాట్ కరుగుతా ఉంటుంది. మీకు ఎక్కడ ఫ్యాట్ ఉందో అక్కడ మొత్తం కరిగించే బాధ్యత మన బాడీది. మనం చేస్తున్నప్పుడు. మనం ఫుడ్ కరెక్ట్‌గా తీసుకుంటున్నప్పుడు. అండ్ ఇంకొక మిస్టేక్ మనం బాగా చేసేదేంటంటే నిద్ర కరెక్ట్ టైంకి పోకపోవడం. అసలు ప్రాపర్ 6-8 అవర్స్ ఆఫ్ నిద్ర లేకపోవడం. మగవాళ్ళకి 6-7 అవర్స్ నిద్ర సరిపోతుంది కానీ ఆడవాళ్ళకి కంపల్సరీ 8 అవర్స్ ఆఫ్ నిద్ర కావాలన్నమాట. ఎవ్రీ డే డిస్టర్బెన్స్ లేకుండా. అండ్ ఇప్పుడు నేను నైట్ 12 నుంచి 8 వరకు పడుకుంటాను. లేదా 1 నుంచి 9 వరకు పడుకుంటాను. నాకు 8 అవర్స్ వస్తుంది కదా! అంటే ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ లాజిక్. ఎందుకు అంటే మన సర్కాడియన్ రిథమ్ దెబ్బతింటది కాబట్టి. మన న్యాచురల్ బయాలజికల్ క్లాక్. అంటే ఏ టైంకి పడుకోవాలి, ఏ టైంకి లేవాలి, ఏ టైంకి తినాలి, ఏ టైంకి ఏది చేయాలి ఇవన్నీ మనకి రొటీన్ ఫిక్స్ అయ్యి ఉంది. ఇది కంపల్సరీ మనం ఫాలో అవుతే మనం చాలా హెల్తీగా ఉంటాం. సో, ఎర్లీ డిన్నర్ తీసుకోండి. నైట్ తొందరగా పడుకోండి పర్ఫెక్ట్. అండ్ సెకండ్ మిస్టేక్ చాలా పెద్ద మిస్టేక్ యూజువల్‌గా మనం చాలా చిన్నప్పటి నుంచే మనకు అలవాటు ఉండిందేంటంటే మనం రైస్ ఎక్కువ తింటాం. 3 పూటలు ఎస్పెషల్లీ మన సౌత్‌లో మనం అన్నం ఎక్కువ తింటాం. తినండి తప్పు అస్సలు లేదు. 100% అన్నం తినండి. నాకు చాలా ఇష్టం. కాకపోతే ఎంత తింటున్నామనేది చూసుకోండి. రాత్రి మిగిలిన అన్నం పోసేసుకొని పొద్దున అన్నం తింటారు. మధ్యాహ్నం మళ్ళీ అన్నం వండుకొని అన్నం ఎక్కువ తిని కూరలు చాలా తక్కువ తింటున్నారు. మళ్ళీ నైట్ అన్నం వండుకుంటారు. మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ రిపీట్. సో, ఇంత తింటే మన బాడీ ఆబ్వియస్‌లీ ఫ్యాట్ జమ అవుతది కదా! హ్మ్. సో, అందుకని కొంచెం క్వాంటిటీ చూసుకోండి. ఇప్పుడు మీరు తినే రైస్ క్వాంటిటీ ఇంత చేసి, కర్రీస్ ఎక్కువ తినండి. మంచి సోరకాయ, బీరకాయ, కాకరకాయ ఇవన్నీ కూరలు వండుకొని హ్యాపీగా, టేస్టీగా తీసుకోండి. కాకపోతే కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్ తక్కువేసుకోండి. ఇంకొక ప్రోటీన్ రిచ్ కర్రీ పెట్టుకోండి. ఇంకొకటి బటర్ మిల్క్ పెట్టుకోండి. మీకసలు ఆకలవ్వదు. అన్నెసెసరీ క్రేవింగ్స్ అది తినాలి, ఇది తినాలన్న ఆలోచన రాదు. సో, ఇవన్నీ చేస్తా ఉంటే ఆటోమేటికల్లీ మీరు ఫ్యాట్ లాస్ అవుతారు. ఈ ప్రాసెస్‌లోనే జీరా టీ లేదా ధనియాలు, జీలకర్ర, సోంపు ఇవన్నీ మిక్స్ చేసి బాయిల్ చేసి 15 మినిట్స్ వచ్చిన టీ ఏదైతే ఉందో ఆ హెర్బల్ టీస్ తీసుకుంటా ఉండాలి. అగైన్ మన ఫ్యాట్ లాస్ ప్రాసెస్‌లో హెల్ప్ చేస్తది. ఎందుకు బ్లోటింగ్ ఉంటే పోతది. సో, మనకి ఇంచ్ లాస్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. మన ఫేవరెట్ థింగ్ కదా! మనకు బట్టలన్నీ ఇక్కడ లూజ్ అయిపోయాయి ఇక్కడ మనకి ఇంచ్ లాస్ అయినప్పుడు. సో, ఇట్లాంటివన్నీ అవుతూనే ఉంటాయి. హ్మ్. ఇప్పుడు నేను మీకు మంచి ఎక్సర్‌సైజ్ చూపిస్తాను. కొంచెం మొండి ఫ్యాట్‌నైనా కరిగించేలాగా లాంటి పవర్‌ఫుల్ ఆసనాస్ చూపిస్తాను. అవి ప్రాక్టీస్ చేసుకోండి మీరు. సో, ఫస్ట్ వచ్చేసి జస్ట్ టేబుల్ పొజిషన్ రండి. టేబుల్ పొజిషన్ వచ్చిన తర్వాత కాళ్ళు 2 దగ్గరికి తీసుకొని నీస్ టుగెదర్ ఎగ్జాక్ట్‌లీ షోల్డర్ లెవెల్ కింద చేతులు తీసుకోండి. ఇవన్నీ చాలా స్ట్రెంథెనింగ్ కూడా బాడీకి స్లోలీ పుషప్ లాగా. 1, 2 ఇప్పుడు స్లోలీ 2 పుషప్స్ తీసుకున్నారు కదా! స్లోలీ నీస్ ఆఫ్ యువర్ మ్యాట్, ప్లాంక్, పలకాసన్. మళ్ళీ చాలా స్లోగా రిలాక్సింగ్ చైల్డ్. మళ్ళీ సేమ్ ఫార్వర్డ్ 1, 2 మళ్ళీ అప్, ప్లాంక్, మళ్ళీ స్లోలీ చైల్డ్. ఇది ఒక 5-10 రౌండ్స్ మినిమమ్ వచ్చేలాగా ప్రాక్టీస్ చేసుకోండి. మీరు కొంచెం వార్మప్స్ తీసుకోవచ్చు. 100% నార్మల్‌గా వజ్రాసనంలో కూర్చొని జస్ట్ రొటేషన్స్ బిఫోర్ ఇయన్నీ చేసే కంటే ముందు ఇలా ప్రాక్టీస్ చేసుకొని మీకు ఇంకొంచెం ఈజీగా ఉంటది. బర్డెన్ పడకుండా ఉంటది. రైట్. ఇంకా చాలా వార్మప్స్ మీకు నచ్చిన వార్మప్స్ అన్నీ యాడ్ చేసుకోండి. ఒక 10 రొటేషన్స్ క్లాక్ వైస్, 10 రొటేషన్స్ యాంటీ క్లాక్ వైస్. పర్ఫెక్ట్. నౌ స్లోలీ జస్ట్ హ్యాండ్స్ రిలాక్స్ తీసుకొని ఇది ఒక 10-20 రౌండ్స్ ఆఫ్ వార్మప్స్ తీసుకున్న తర్వాత మీరు ఇంకా రకరకాల ఆసనాస్ యాడ్ చేయొచ్చు. మొబిలిటీ డ్రిల్స్ ఇలా. ఇదొక 5 రౌండ్స్, ఇదొక 5 రౌండ్స్ ఇలా యాడ్ చేసిన తర్వాత మనం స్లోగా
ఇప్పుడు నేను చూపించిన రొటీన్లోకి వెళ్ళిపోండి. 5 to 10 రౌండ్స్ మనకి చైల్డ్ పోజ్లో రిలాక్సేషన్ వస్తుంది కాబట్టి ఈజీగా చేయగలుగుతారు. ఇప్పుడు స్లోలీ ఫార్వర్డ్ వెళ్ళి సేమ్ చైల్డ్. Now slowly left leg forward. Stretch your knee out, look up, inhale. థైరాయిడ్కి చాలా మంచిది. థైరాయిడ్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేయడానికి, హైపో అయినా హైపర్ థైరాయిడ్ అయినా మన హార్ట్కి చాలా చాలా మంచిది. సో ఇన్హేల్, ఎక్స్హేల్, చాలా స్లోలీ డౌన్ అండ్ అప్. Prishtasana to lizard pose. మళ్ళీ slowly right knee on mat, left leg back, మళ్ళీ child relax. మళ్ళీ slowly right leg forward, stretch your knee out, look up, inhale, exhale, చాలా slowly up. Next straight, మళ్ళీ slowly relaxing child. Same, left leg forward, stretch your knee out, look up, inhale, exhale, slowly up. మళ్ళీ స్లోలీ చాలా జాగ్రత్తగా బ్యాక్. మనకి యోగా ఆసనాస్లో ప్రతి ఆసనాకి చాలా చక్కటి బెనిఫిట్స్ ఉంటాయి, అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లెగ్ ఫార్వర్డ్ తీసుకొని మన హిప్ ఓపెనింగ్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆసన తీసుకొని ప్రాపర్ హిప్ ఓపెనింగ్ వస్తుంది. డైజెషన్కి, ఫ్యాట్ లాస్ అవ్వడానికి, టోనింగ్ అవ్వడానికి, థైరాయిడ్ గ్లాండ్కి, థైరాయిడ్ తగ్గడానికి, మనకి పీసీఓడి, పీసీఓఎస్, ఇన్ఫర్టిలిటీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇట్లాంటి ఇష్యూస్ అన్నిటికీ కూడా చాలా మంచిది. అండ్ ఆర్మ్ స్ట్రెంథనింగ్, కోర్ స్ట్రెంథనింగ్. మళ్ళీ అప్, మళ్ళీ స్లోలీ రిలాక్సింగ్ చైల్డ్. సో ప్రతి ఆసనాకి ఇలా ఎన్ని గొప్పలు ఉన్నా కూడా ఒక్క ఆసన చేసి నా ప్రాబ్లం తగ్గాలి అంటే తగ్గదు. సో బాడీకి రకరకాల ఆసనాస్ ఇస్తూనే ఉండాలి, స్ట్రెంగ్త్ పెంచుకుంటూ ఉండాలి, ఆర్గన్ ఫంక్షనింగ్ బెటర్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మనకి అట్లా చాలా గొప్ప ఆసనాస్ ఉన్నాయి. సో అన్నిటినీ కాంబినేషన్ చేయడం ఇంపార్టెంట్. సో స్లోగా ఇప్పుడు అది నేను చూపించింది కూడా 5 to 10 రౌండ్స్, ఈచ్ లెగ్ మీద 5 రౌండ్స్ లేదా 10 రౌండ్స్ తీసుకొని ఇప్పుడు స్లోలీ అధోముఖ పుష్ చేసి స్ట్రెచ్ and slowly forward and slowly malas. One deep breath in and out in malas. Malli palms on your mat, malli back, very nice. Malli slowly knees bend chesi, slowly forward, slowly malli malas. One deep breath in and out. ఇది కూడా ఒక 10 రౌండ్స్ వచ్చేలా చూడండి. ఇంతకుముందు మనం ఇండియన్ టాయిలెట్లో కూర్చున్నాం, అవునా? ఎవ్రీడే ఇండియన్, ఇప్పుడు మనకి ఒక 4-5 టైమ్స్ అయితే బాత్రూమ్కి వెళ్తాం కదా, టాయిలెట్కైనా, మోషన్కైనా, దేనికైనా. సో మనం అప్పుడు ఎంత కాదని ఇలా ఈ పొజిషన్లో ప్రాపర్ కూర్చొని ఉండేవాళ్ళం చాలాసేపు. రోజంతా కలిపితే అట్లీస్ట్ ఒక 5 to 10 మినిట్స్ అయినా ఉన్నాం. సో మనకి స్పైన్ స్ట్రెంగ్తెన్ చేయడానికి, థై స్ట్రాంగ్ చేయడానికి, నీస్, యాంకిల్స్, పాదాలు అన్నీ స్ట్రాంగ్ చేయడానికి, పెల్విక్ ఆర్గన్స్కి సంబంధించిన ప్రతి ప్రాబ్లం తగ్గడానికి, మగ అయినా ఆడైనా స్పర్మ్ కౌంట్లో తగ్గడం లాంటి ఇష్యూస్ రాకపోవడం. ఇప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ ఎంత ఎక్కువ అవుతున్నాయి ఆడవాళ్ళు, అగైన్ యూట్రస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎన్ని ఎక్కువ అవుతున్నాయి, పీసీఓడి, పీసీఓఎస్ ఎన్ని ఎక్కువ అవుతున్నాయి. సో అవన్నీ రాకుండా ఉండడానికి కూడా మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇది ఒక 10 to 20 రౌండ్స్ తీసుకోండి. తర్వాత మళ్ళీ స్లోలీ బ్యాక్, అధోముఖ, స్ట్రెచ్ అండ్ స్లోలీ ఫార్వర్డ్, రిలాక్స్, స్లోలీ ఫార్వర్డ్, రిలాక్స్. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనకి ఎన్ని వచ్చాయి? 5 to 10 రౌండ్స్. మనకు బాడీ మీద చాలా మంచి ప్రెషర్ పడుతుంది. ప్రెషర్తో పాటు ఏంటంటే మన ఓన్ బాడీ వెయిట్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి స్ట్రెంగ్త్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది, మన ప్రాబ్లమ్స్ తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మీరు దీనికి కొంచెం చక్కటి డైట్ యాడ్ చేశారంటే చాలా అసలు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఉంటాయి. మన క్లాసెస్లో అంత మంచి రిజల్ట్స్ రావడానికి 2 మెయిన్ రీజన్స్. ఒకటి డయట్ అండ్ లైవ్ క్లాసెస్, సెకండ్ రెగ్యులర్గా రావడం. కన్సిస్టెంట్గా వచ్చిన ప్రతి స్టూడెంట్ అసలు అట్లీస్ట్ ఒక 5 to 6 బెనిఫిట్స్ తీసుకోకుండా వెళ్ళిన వాళ్ళు ఇప్పటి వరకే లేరు మన దగ్గర. సో తప్పకుండా జాయిన్ అవ్వండి. ఫ్యామిలీ నుంచి ఒక్కళ్ళైనా సరే జాయిన్ అవ్వండి. ఒక 3 నెలలు తీసుకోండి కోర్స్, మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతారు. అండ్ ఈ వీటితో పాటు ఈ ఆసనాస్ అయిపోయిన తర్వాత ఒక 6 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు యాడ్ చేసుకోండి, లేదా చక్కీ చాలాసన్ ఒక 10 to 10 రౌండ్స్ అండ్ 10 రౌండ్స్ క్లాక్, 10 రౌండ్స్ రివర్స్ డైరెక్షన్, భద్రాసన్ ఇలాంటివి యాడ్ చేసేసుకోండి.
యుల్ బి గుడ్ టు గో అనమాట. ఇంకా సరిపోతుంది. తర్వాత కాసేపు మీరు మెడిటేషన్ లేదా ప్రాణాయామం చేసుకొని యూ కెన్ రిలాక్స్. ఇది సేమ్ మళ్ళీ ఈవినింగ్ కూడా రిపీట్ చేసుకోవచ్చు, మార్నింగ్ అండ్ ఈవినింగ్. అండ్ 1 అవర్ ఆఫ్ వాకింగ్ యాడ్ చేయండి. ఇంకా చాలా అంటే చాలా మంచిది. సో ఏదైనా వస్తే టెన్షన్ అవ్వకండి. ఈ మధ్యలో ప్రాబ్లమ్స్ ఎలా అంటే, ఒక ప్రాబ్లమ్ రాగానే టెన్షన్ అవుతున్నారు. కానీ టెన్షన్ పడుతున్నారు కానీ దాన్ని ఎలా తగ్గించుకోవాలి అని ఆలోచించట్లేదు. ఒకటి వచ్చినప్పుడు ఇష్యూ వాట్ ఎవర్ ఇట్ ఈస్, థైరాయిడ్ అయి ఉండొచ్చు, ప్రీ డయాబెటిక్ ఎప్పుడైతే ఇగ్నోర్ చేస్తున్నారో అప్పుడే ప్రాబ్లం. అండ్ ఒక ప్రాబ్లం వచ్చేదాకా ఆలోచించకండి. రాకముందే యోగా చేసుకోండి, లైఫ్ స్టైల్ సెట్ చేసేసుకోండి, అలాంటి వాళ్ళ హెల్ప్ తీసుకోండి, సెట్ చేసేసుకోండి. అంటే అసలు ఇంకా మళ్ళీ ప్రాబ్లం రాకుండా చూసుకోండి, వచ్చినా దాన్ని పెరగకుండా చూసుకోండి. ఎందుకంటే ఈ మధ్యలో నెగ్లెక్ట్ చేసి క్యాన్సర్ దాకా వెళ్తున్నాయి. అండ్ మన దాకా అలా చాలా వస్తుంది, మన దాకానే ఇలాంటివి స్టార్ట్ అయ్యాయి రావడం అంటే అక్కడ బయట ఇంకా చాలా ఎక్కువ కేసెస్ స్టార్ట్ అయిపోయాయి అని అర్థం. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి, నెగ్లిజెన్స్ వద్దు హెల్త్కి సంబంధించి. ఓం నమః శివాయ.